జై శ్రీకృష్ణ. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ప్రియ భగవద్బంధువులారా, సాక్షాత్ ఆ నారాయణుడే ఈ లోకంలోకి శ్రీకృష్ణుడిగా, ఆ నరుడే ఈ లోకంలో జీవుడిగా, జీవునికి నరుడికి ప్రతీకగా అర్జునుడు అవతరించి అర్జున కృష్ణుడు, కృష్ణార్జునులుగా, గురు శిష్యులుగా, నరనారాయణులుగా, భావ బహోమరుదులుగా, అనేక రకాల బంధాలకు జీవ పరమాత్మలుగా అనేక రకాలైనటువంటి ఒక బంధాలతోటి వాళ్ళు కనిపిస్తూ లోకానికి అందించినటువంటి మహా ఉపకారకమైనటువంటి ఒక బహుమతి ఏమిటి అంటే శ్రీమద్ భగవద్గీత. ఈ భగవద్గీతలోని 18 అధ్యాయాలలో మనం ప్రస్తుతం మొదటి అధ్యాయాన్ని చూస్తున్నాం. ఈ మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో 4వ శ్లోకం, 5వ శ్లోకం, 6వ శ్లోకం, ఈ 3 శ్లోకాలలో కూడా దుర్యోధనుడు ఎదుటి పక్షమైనటువంటి పాండవ పక్షాన్ని చూసి భయపడుతూ తన ఆచార్యుడితోటి చెప్పేటటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా 5వ శ్లోకం, దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. చెప్తున్నాడు, ఒక్కొక్క పాండవ పక్షంలో ఉండే మహావీరాధివీరుడు, యోధానుయోధుడు, ఎవరెవరైతే మహాసూరుడు, వీరుడు, యోధుడు ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఇలా కళ్ళతోటి చూసేస్తున్నాడు. దుర్యోధనుడు భయపడిపోతున్నాడు, గుర్తు చేస్తున్నాడు వాళ్ళందరిని. చూసారా ఆచార్య, వీళ్ళందరూ నిన్నటిదాకా మన వాళ్ళు అనుకున్నాం కదా, ఇప్పుడు కానీ వాళ్ళందరూ వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, వాళ్ళ పక్షాన నిలబడ్డారు, చూడండి ఎవరెవరు అని చెప్తున్నాడు. దృష్టకేతు, ఈ దృష్టకేతు అనేటటువంటి వాడు చేది దేశపు రాజు శిశుపాలుడి యొక్క పుత్రుడు, కొడుకు. శిశుపాలుడు కృష్ణ విరోధిగానే శిశుపాలుడు కొడుకు పాండవ పక్షంలో ఉన్నాడు, గమనించండి. అంటే తండ్రి బుద్ధులే కొడుకు వస్తాయి అని అనడం ఏమీ సరి అయినటువంటి విషయం కాదండి. ఒకసారి భగవద్ అనుగ్రహం కలిగి ఉంటే తండ్రి ఎంతటి దుర్మార్గుడైనా కూడా కొడుకు అద్భుతమైనటువంటి ప్రహ్లాదుడిలాగా రాణించవచ్చు. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా చూడండి, 5వ శ్లోకంలో దృష్టకేతు చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్, అలాగే కాశీరాజు, అలాగే పురుజిత్ కుంతిభోజశ్చ, అంటే పురుజిత్తు అలాగే కుంతిభోజుడు, వీళ్ళిద్దరూ కూడా కుంతీదేవికి సోదరులైనటువంటి వారు, వాళ్ళు కూడా పాండవ పక్షంలో ఉన్నారు. కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః, నరపుంగవః మనుష్య శ్రేష్ఠుడైనటువంటి, అందరితోటి కూడా ఇంతటి మానవ శ్రేష్ఠుడు మరొకడు లేడు అని కీర్తింపబడ్డటువంటి శైభ్యుడు, ఆ శైభ్యుడు కూడా వాళ్ళ పక్షానే ఉన్నాడు. అంటే ఎక్కడెక్కడ జాతిరత్నాలు, ఆణిముత్యాలు ఎన్న తగినటువంటి వారు గుణంలోనూ అలాగే వీరత్వంలోనూ, అలాంటి వారు ఎందరెందరున్నారో అవో చూడు వాళ్ళందరూ వాళ్ళ పక్షాన ఉన్నారు అని చెప్తున్నా అన్నమాట. చూసారా, వీళ్ళందరూ కూడా ఏ రాజ్యాలను పరిపాలిస్తూ ఉంటూ కూడా పాండవుల పక్షంలో, అంటే మేము ధర్మం పక్షాన ఉంటాం, కృష్ణుడి పక్షాన ఉన్నాడు, ధర్మం ఈ పక్షాన ఉన్నది కాబట్టి మేముంటాము అని. ఎత్ర యోగీశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయ భూతి ధ్రువ నీతి మతిర్మమ. ఎక్కడ శ్రీకృష్ణుడు నిలబడతాడో అక్కడ సత్యం ఉంది. ఏమండి, అక్కడేదో మాయ చేశాడు, మంత్రం చేశాడు, దొంగతనం చేశాడు, జారత్వం చేశాడు కాబట్టి ఆ కృష్ణుడు ఏంటండి అనకండి. అసలు కృష్ణుడికి ఎటువంటి నియమాలు అంటవండి. ఆయన అతీతుడైనటువంటి వాడు. తాను ఒక సందేశాన్ని, ఒక నీతిని వ్యాపింపచేయడానికో ఎదుటివాడి పాపాన్ని కల్మషం చేయడానికో తాను అల్లరి చేస్తాడు తప్ప తనకేది తక్కువయ్యి అడుక్కోవాలని, కడుపు కాలి ఆకలేసి దొంగతనాలు చేయలేదండి. ఆయనే మహారాజు పుత్రుడు
కానీ కృష్ణుడు లీలను నడపటం కోసం తన వైపు దృష్టిని, ప్రపంచపు దృష్టిని తన వైపు మరల్చుకోవటం కోసం అతిమానుష లీలా చేష్టితాలను చిటిక ప్రాయంలో చేశాడు. సంకల్పంతో చేసేయగలడు ఆ మహానుభావుడు, కానీ సంకల్పంతో చేస్తే ఎవరు చేశారో ఏంటి చేశారో అర్థం కాక అందరూ ఈ కంగారు పడతారని నేను చేశాను అని చెప్పుకుంటూ చేశాడండి. గోవిందుడిగా 7 పగళ్ళు 7 రాత్రులు కష్టపడి ఆ పర్వతాన్ని మోసి గోవులకి, గోపాలులకి, గోపబాలికలకి, గోపెమ్మలకి అందరికీ కూడా నివాసం ఇచ్చాడు. 7 రోజులండి, 7 పగళ్ళు 7 రాత్రులు చెమటోర్చి తాను కష్టపడి సాధించుకున్నాడండి గోవిందుడు అనే టైటిల్. మిగతా బిరుదులన్నీ ఆయనేం పెద్ద శ్రమ పడలేదండి. ఎవరికి వాళ్ళే ఋషులు, వేదాలు, బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రాదులు అందరూ కూడా కీర్తిస్తూ వచ్చాయి. కానీ గోవింద అనేటటువంటి నామం మాత్రం కష్టపడి స్వయమార్జితం బోలే అంటారు కదా, అట్లాగా స్వయమార్జితంగా తెచ్చుకున్నాడనమాట పరమాత్మ. అందుకే స్వామికి గోవిందా అని ఒక్కసారి పిలిస్తే చాలు మహాప్రీతిగా అనిపిస్తుంది. ప్రియ భగవద్బంధువులారా, అలాగా శ్రీకృష్ణ భగవానుడు నిలబడ్డాడు, కష్టపడుతూ నిలబడ్డాడండి, రథసారథిగా నిలబడ్డాడు. ఎంత కష్టం తీసుకున్నాడో చూడండి. సకల లోకాలను కూడా కేవలం సంకల్పంతో శాసించేటటువంటి ఆ చల్లటి తండ్రి తాను దాసుడిగా ఒకరి కింద తాను ఉండి, యజమాని పైన ఉంటాడు, దాసుడు రథసారథి కింద కూర్చుంటాడు. అలాగ గుర్రాలను తోలేటటువంటి ఒక డ్రైవర్ యొక్క ఉద్యోగాన్ని తీసుకున్నాడు పరమాత్మ. అంటే చూడండి ఆయన యొక్క కృప. ఇంకా ఎవరెవరున్నారో దుర్యోధనుడు చెప్తున్నాడండి. యుధామన్యుశ్చ విక్రాంతః. గమనించారా? ఈ వీరుడందరి పేర్లు చెబుతున్నాడు కానీ అసలు కృష్ణుడు ఉన్నాడని చెప్పటం లేదండి. ఈ పిచ్చివాడికి తెలియటం లేదు ఆయన ఎంత గొప్పవాడు. అసలు కృష్ణుడు అక్కడ ఉన్నాడంటేనే విజయం అక్కడ ఉందని అర్థం అండి. అది గమనించట్ల దుర్యోధనుడు. ఆ వీరుడు ఉన్నాడు, ఈ వీరుడు ఉన్నాడు, ఏంటేంటో చెప్తున్నాడండి. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంతః. ఇంకా విక్రాంతః చాలా బలపరాక్రమశాలి అయినటువంటి యుధామన్యుడు కూడా అక్కడ ఉన్నాడు, కనిపిస్తూ ఉన్నాడు. వీర్యవాన్ శౌర్యవంతుడైనటువంటి, అలాగే ఉత్తమౌజాశ్చ ఉత్తముడైనటువంటి సౌభద్ర చాలా ఉత్తముడండి వాడు. దుర్యోధనుడితో కూడా ఉత్తముడు అనిపించుకున్నాడంటే అసలు ఆ సౌభద్రుడంటే ఓ అభిమన్యుడు ఎంత గొప్పవాడో చూడండి. సుభద్ర యొక్క కుమారుడు ఎంత గొప్పవాడో చూడండి. ద్రౌపదేయాశ్చ ద్రౌపది తనయులైనటువంటి ఉపపాండవులు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా మహారథులు, ఒక్కొక్కళ్ళు 11,000 మంది సైన్యాన్ని ఊచకోత కోయగలిగినటువంటి మహావీరులు వీళ్ళందరూ కూడా. చూసారా గురువర్య అలా ఉన్నారు అని అంటూ గురువుకి ఎదుటి పక్షంలోని వీరులందరినీ కూడా పేరు పేరున పరిచయం చేస్తున్నాడు. మరి ఇవి చెప్పటం వల్ల గురువుగారి ధైర్యం కూడా పోతుందో ఏమిటో మరి తర్వాత శ్లోకాల్లో మనం చూద్దాం. జై శ్రీకృష్ణ.